హాయ్! నేను మీ రమేష్. ఇవాళ మనము ఎక్స్‌కప్ గురించి అయితే చూద్దామండి. సో, వీలుకప్ కన్నా ఎక్స్‌కప్ బెటర్. కాకపోతే ఎక్స్‌కప్ ఆఫీస్ 365లో అవైలబుల్ ఉంది. ఓల్డర్ వెర్షన్‌లో అవైలబుల్ లేదు. ఇప్పుడు ఎక్స్‌కప్ ఉపయోగించి మనము సింగిల్ లుకప్ ఎలా మ్యాప్ చేయొచ్చు, మల్టిపుల్ లుకప్ ఎలా మ్యాప్ చేయొచ్చు, అండ్ రిక్వైర్డ్ కాలమ్స్ లుకప్ ఎలా మ్యాప్ చేయొచ్చు, చూస్ ఫంక్షన్ కూడా యాడ్ చేసి ఎలా మ్యాప్ చేయొచ్చో చూద్దామండి. ఓకేనా? సో, దానికోసం నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో, ఇక్కడ ఎంప్లాయ్ ఐడీస్, మేనేజర్ నేమ్స్, వాళ్ళ ఏ స్టేట్ అండ్ సిటీ ఏంటి, వాళ్ళ టార్గెట్ ఎంత, సేల్ ఎంత. ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్ ఎక్స్‌కప్ గురించి అయితే తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మన సింగిల్ లుకప్ అయితే చూద్దాం. ఓకేనా? సింగిల్ లుకప్ కోసం ఇక్కడ ఎంప్లాయ్ ఐడీస్ ఉన్నాయి. మేనేజర్ అనేది మ్యాప్ చేయాలి. ఓకేనా? ఈ ఎంప్లాయ్ ఐడీస్ అగైన్స్ట్‌గా మేనేజర్స్ ఎవరైనా మ్యాప్ చేయాలి. దానికోసం నేను ఎక్స్ లుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ కామా లుకప్ అరే. లుకప్ అరే వచ్చేసి ఏ ఎంప్లాయ్ ఐడి ఏ అరేలో ఉందో సో ఆర్ఏ సెలెక్ట్ చేసుకోవాలి, లాక్ చేయాలి, కామా రిజల్ట్ అరే. మనకైతే ఏదైతే రిక్వైర్మెంట్ ఉంది, మేనేజర్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మేనేజర్స్ అరే అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని లాక్ చేయండి. ఓకేనా? జస్ట్ లుకప్ వాల్యూ, ఆ లుకప్ వాల్యూ ఏ అరేలో ఉందో ఆర్ఏ అండ్ మన రిజల్ట్ అరే. ఓకేనా? సో ఈ మూడు సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా మనకి మ్యాప్ అయితే ఈజీగా అయిపోతుంది. ఓకేనా? కంట్రోల్ డి కొట్టేసి డ్రాగ్ చేసేస్తే ఆటోమేటిక్గా మిగతా అన్ని ఎంప్లాయ్ ఐడీస్కి మ్యాప్ అయిపోతుంది. సో అదేవిధంగా ఇక్కడ సిటీ కూడా లుకప్ చేద్దాం. ఎక్స్ లుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ కామా లుకప్ అరే, లాక్ చేశాను. అండ్ సిటీ కావాలి కాబట్టి సిటీ అరే వచ్చేసి సిటీ కాలం వచ్చేసి సెలెక్ట్ చేసుకొని లాక్ చేసేసి క్లోజ్ చేశాను. ఓకేనా? సో ఈజీగా మనకి సిటీ అయితే మ్యాప్ అయింది. ఇది సింగిల్ లుకప్ అండి. ఓకేనా? సింగిల్ లుకప్ అయినప్పుడు జస్ట్ ఈ విధంగా జస్ట్ లుకప్ వాల్యూ లుకప్ అరే ఏదైతే రిజల్ట్ అరే కావాలో మనకు అది మ్యాప్ చేస్తే సరిపోతుంది. సో మల్టీ లుకప్ అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయ్ ఐడీస్ ఉన్నాయి. కాకపోతే మనకి అన్ని కావాలి, మేనేజర్ కావాలి, స్టేట్ కావాలి, సిటీ కావాలి, టార్గెట్ కావాలి, సేల్ కావాలి, అన్ని కావాలి. ఓకేనా? సో అలాంటప్పుడు జస్ట్ ఎక్స్ లుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ కామా లుకప్ అరే వచ్చేసి సేమ్ ఎంప్లాయ్ ఐడి లాక్ చేశాను, కామా టేబుల్ అరే సరే రిజల్ట్ అరే వచ్చేసి మనకి టోటల్ అన్ని వరుసగా వచ్చేయాలి కదా. సో అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. అన్నీ సెలెక్ట్ చేసుకుని లాక్ చేసేసి క్లోజ్ చేసేస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఒకేసారి మల్టీ లుకప్ అయితే చేయొచ్చు. దాన్ని ట్రాక్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా లుకప్ అయిపోతాయి. ఓకేనా? సో ఈ విధంగా మల్టీ లుకప్ చేయొచ్చు. మనం మల్టీ లుకప్లో మనకు ఇక్కడ నుంచి ఒకవేళ మేనేజర్ వద్దనుకుంటే ఓన్లీ స్టేట్ సిటీ టార్గెట్ సేల్ కావాలనుకుంటే సో అలా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా ఈక్వల్ టు ఎక్స్ లుకప్ లుకప్ వాల్యూ లుకప్ అరే కామా రిజల్ట్ అరే మనకు ఏవి కావాలి, టార్గెట్ సేల్ కావాలా, సిటీ టార్గెట్ సేల్ కావాలా, లేకపోతే స్టేట్ టార్గెట్ సేల్ కావాలా, లేదా మేనేజర్ స్టేట్ సిటీ కావాలా. సో మనకి ఏవి కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ సిటీ టార్గెట్ కావాలనుకోండి, అవి సెలెక్ట్ చేసుకొని లాక్ చేసేసి క్లోజ్ చేసేసి ఎంటర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. ఇంకా సేల్ కూడా కావాలనుకుంటే సేల్ కూడా F8 కను కదా, స్టేట్ నుంచి సేల్ వరకు కూడా సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని వరుసగా అంటే మధ్యలో స్కిప్ కాకుండా వరుసగా ఉన్న కాలమ్స్ ఈ విధంగా మనం ఒకేసారి సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఎంటర్ కొట్టవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనకు రిక్వైర్డ్ కాలమ్స్ అయితే మ్యాప్ చేయొచ్చు. ఓకేనా? వరుసగా కంటిన్యూస్గా ఉన్న కాలమ్స్ అయితే ఈజీగా ఇలా మ్యాప్ చేయొచ్చు. ఓకే, మరి నాకు ఇప్పుడు రిక్వైర్డ్ కాలమ్సే మ్యాప్ కావాలనుకోండి. ఓకేనా? రిక్వైర్డ్ కాలమ్సే అంటే మేబీ వరుసగా ఉండకపోవచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఎంప్లాయ్ ఐడీస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ సిటీ ఉంది, సిటీ అనేది ఇక్కడ ఉంది, అండ్ మేనేజర్ ఇటు సైడ్ ఉంది. సో టార్గెట్ సేల్. సో నాకు ఇవి ఈ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. సో మల్టిపుల్ కాలమ్స్, మళ్ళీ దాంట్లో రిక్వైర్డ్ కాలమ్స్ కావాలి. ఓకేనా? సో రిక్వైర్డ్ కాలమ్స్ ఏది ఫస్ట్ ఉండాలి, సెకండ్ ఉండాలి, అలా కావాలన్నమాట. సో అలాంటప్పుడు మనం ఎక్స్ లుకప్ యూజ్ చేసి ఎక్స్ లుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ కామా టేబుల్ లుకప్ అరే వచ్చేసి ఎంప్లాయీ కదా, ఎంప్లాయీ ఐడీస్ కామా. సో ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ వచ్చేసి ఫస్ట్ సిటీ, తర్వాత మేనేజర్, తర్వాత టార్గెట్ సేల్ ఉండాలి. ఓకేనా? సింగిల్ లుకప్ ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా అలా కాకుండా ఒకేసారి మనం అన్నింటికి వేయాలి, అన్నింటికి మ్యాప్ చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు, అన్నీ సెలెక్ట్ చేసుకోండి. అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఒక అప్రోచ్ చెప్తున్నాను.
సో అన్ని సెలెక్ట్ చేసుకొని లాక్ చేయండి. ఏది మేనేజర్స్, సిటీ, స్టేట్ అన్ని సెలెక్ట్ చేసుకొని లాక్ చేసి క్లోజ్ చేశాను. క్లోజ్ చేస్తే అన్ని వరుసగా వచ్చాయి. బట్ ఇక్కడ నాకు ఏవి కావాలో మళ్ళీ దానికన్నా ముందు చూస్ కాల్స్ అని పెట్టండి. ఓకేనా, చూస్ కాల్స్ అంటే చూస్ కాలమ్స్, ఏ కాలమ్స్ కావాలని చెప్పేసి ఎక్స్లుకప్ కన్నా ముందు చూస్ కాల్స్ అనేది మీరు ఫంక్షన్ ఇచ్చారు. సో లాస్ట్లో కామా ఇచ్చేసి ఫస్ట్ సిటీ కావాలి. సిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో థర్డ్ కాలం. ఓకేనా, థర్డ్ కామా. నెక్స్ట్ మేనేజర్స్ వచ్చేసి 1. ఓకేనా, కామా. అండ్ టార్గెట్ వచ్చేసి 1 2 3 4 కదా, 4 కామా. స్టేట్ వచ్చేసి 5. సో ఈ విధంగా మనం చూస్ కాల్స్ ఉపయోగించేసి ఇలా చేయొచ్చు. ఓకేనా, ఒకేసారి ఇచ్చేసి ఇలా చేయొచ్చు. ఓకేనా, లేదా మరి ఇంకో అప్రోచ్ అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి 1 2 3 నెంబర్స్ వేయాల్సి వస్తుంది. అంటే మనం ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనము 2 ఎక్స్లుకప్స్ ఉపయోగించేసి ఆటోమేటిక్గా ఈ హెడింగ్స్తో మ్యాచ్ అయిన వాల్యూ ఇక్కడ రావచ్చు అనమాట. అంటే చాలా ఇక్కడ 2 3 ఉన్నాయి కాబట్టి నెంబర్స్ వేసుకోవచ్చు. కానీ చాలా హెడింగ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ హెడింగ్ మ్యాచ్ వాల్యూ అనేది మ్యాప్ అయితే బాగుంటుంది కదా. సో దానికోసం మనము 2 ఎక్స్లుకప్లు ఉపయోగించాల్సి వస్తుంది. అంటే ఎక్స్లుకప్లో ఇంకొక ఎక్స్లుకప్. సో దానికోసం అంటే ఎక్స్లుకప్ వచ్చేసి ఫస్ట్ ఏమో ఎంప్లాయిడ్ కోసము, తర్వాత ఈ హెడింగ్స్ కోసం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే నార్మల్ ఎక్స్లుకప్ వేసాం. ఎక్స్లుకప్ లుకప్ వాల్యూ ఇది. లుకప్ వాల్యూ ఇచ్చేటప్పుడు నేను ఈ జే అనేది లాక్ చేస్తున్నాను. లుకప్ వాల్యూ అన్ని జే కాలంలో ఉన్నాయి కాబట్టి నేను ఇలా డ్రాగ్ చేసిన అనుకోండి, అన్నింటికి జే కాలమే కాబట్టి లుకప్ వాల్యూ లాక్ చేశాను. ఓకేనా, కామా లుకప్ అరే వచ్చేసి ఎంప్లాయిడ్. ఓకే, ఇక్కడ వరకు అయితే మనకు కన్ఫర్మ్. ఓకేనా, సో మరి ఇప్పుడు రిటర్న్ అరే కావాలి. రిటర్న్ అరే కావాలంటే మనకు ఇక్కడ సిటీ కావాలా, అంటే ఇక్కడ సిటీ ఉంటే సిటీ రావాలి, మేనేజర్స్ ఉంటే మేనేజర్స్ లుకప్ చేయాలి ఈ రిటర్న్ అరేలో. కాబట్టి ఇంకో మనం ఏం చేద్దామంటే ఈ హెడింగ్ లుకప్ చేద్దాం. ఈ హెడింగ్స్తో లుకప్ చేద్దాం. అప్పుడు మనం ఎక్స్లుకప్ యూజ్ చేయొచ్చు. ఎక్స్లుకప్ హారిజంటల్గా కూడా వర్క్ అవుతుంది, వర్టికల్ కూడా వర్క్ అవుతుంది కదా. సో ఎక్స్లుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ వచ్చేసి ఇది సిటీ వచ్చేసి మరి రోలో ఉంది కాబట్టి ఇదంతా రోలో ఉంది. సిటీ మేనేజర్స్ లుకప్ చేయాలి, టార్గెట్ లుకప్ చేయాలి కాబట్టి సో రో అనేది లాక్ చేస్తున్నాను. ఓకేనా, లుకప్ వాల్యూ రో. ఓకేనా, సిటీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఆ రో లాక్ చేశాను. కామా లుకప్ అరే వచ్చేసి ఈ మేనేజర్స్ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా, దాన్ని లాక్ చేశాను. సో రిటర్న్ అరే ఏం కావాలి మనకి, ఈ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో, ఈ టేబుల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రిటర్న్ అరే అవుతాయి. ఓకేనా, సో దీంట్లో ఈ లుకప్ అనేది సిటీ అయితే సిటీని మ్యాచ్ చేసి సిటీకి ఎదురుగా ఉన్న వాల్యూస్ ఇచ్చేస్తాం అనమాట. ఓకేనా, సో ఇలా మనం ఎక్స్లుకప్లో ఇంకో ఎక్స్లుకప్ వేసేసి ఈజీగా మనం మ్యాచ్ చేయొచ్చు. క్లోజ్ చేస్తే ఈజీగా మనకు హైదరాబాద్ ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని ట్రాక్ చేస్తే ఆటోమేటిక్గా అన్నింటికి వాల్యూస్ వచ్చేస్తాయి. హెడింగ్స్ ఇక్కడ మనం నెంబర్స్ వేయాల్సిన అవసరం లేదు. సో ఇంకా ఎన్ని హెడింగ్స్ ఉన్నా అన్ని హెడింగ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా మనం ఎక్స్లుకప్ అయితే చేయొచ్చు. ఇంకో ఎక్స్లుకప్లో ఈ విధంగా మనం ఎక్స్లుకప్ అయితే ఉపయోగించండి. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.